జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జనగామ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ముస్త్యాల నాగేశ్వరరావు, వకులాభరణ నర్సయ్య పంతులు, ముస్త్యాల బాల నర్సయ్య, ఉల్లంపల్లి కరుణాకర్, అంకుగారి శ్రీధర్ రెడ్డి, మంగళు చంటి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు కష్టాలు పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆదివారం రోజున రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన కాళేశ్వరంపై తప్పుడు నివేదిక మరియు తప్పుడు కమిషన్పై ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా సభలో మైకులు కట్ చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. స్థానిక సంస్థలలో ఓడగొడతారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుని కాళేశ్వరం కుట్రను లేపి అర్ధరాత్రి 2 గంటల కనుక అసెంబ్లీలో చర్చ పెట్టి సిబిసిఐడికి కేసీఆర్ మీద కుట్రపరితంగా ఇస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు యావత్తు కేసీఆర్ కి ఏమన్నా జరిగితే ఎవరు ఊరుకోరు. ప్రతి ఇంటి నుంచి వచ్చి ఉద్యమం చేస్తారు. ఒకవేళ చేతనైతే యూరియా బస్తాలు ఈరి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు కేవలం తెలంగాణకు వచ్చింది 4 లక్షల టన్నుల యూరియా మాత్రమే. రైతులు అడ్డగోలుగా రోడ్ల మీద పడి ఉంటున్నారు. వాళ్ళకు కనబడతలేదా? ఇదంతా వదిలిపెట్టి కాళేశ్వరంపై కుట్ర చేసి దాని మీద కమిషన్ వేసి కేసీఆర్ ను, హరీష్ రావును బదనం చేద్దామన్న ఉద్దేశంతో ఇది జరుగుతుంది. యావత్ తెలంగాణ మొత్తం మేల్కొంది. ఇట్లనే చేరాల మండలంలో ఎట్లాగా చేసిరో ప్రతి మండలంలో తెలంగాణ మొత్తం ఇట్లనే ధర్నాలు చేస్తుంది. కేసీఆర్ కి ఏమైనా జరిగితే ఖబర్దార్ ఖబర్దార్. విధంగా నిజంగా చూస్తే చాలా నవ్వాలనో ఏడవాలనో అర్థం కాని పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట 1,00,000 కోట్లు అని చెప్పడం, తర్వాత ఈరోజు వార్తా పేపర్లు చదువుతుంటే 1,47,000 కోట్లు అని చెప్తున్నారు. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా 93,000 కోట్లని ప్రకటించినాక కూడా 1,47,000 కోట్లని ప్రకటించడం. అందులో ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే లాస్ అయింది 24,000 కోట్లు అంటారు. అంటే లాస్ అయింది 24,000 కోట్లు అయినప్పుడు 1,47,000 కోట్ల అనే ఇష్యూ మళ్ళీ ఎందుకు వస్తుంది? అంటే వారికే ఒక క్లారిటీ లేదు, పాడు లేదు, ఏది పడితే అది మాట్లాడాలి. కేసీఆర్ని ఎట్లా బ్లేమ్ చేయాలని ఒక దురుద్దేశం తప్ప సెకండ్ ఆలోచన లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు నవ్వుతుండ్రు. 1,47,000 ఏంది, 24,000 కోట్లు ఏంది, అసలు ఏం మాట్లాడుతుంది, దేనికోసం చేస్తుండ్రు? కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్టి పెట్టుకొని ఆదరాబాదరగా ఎవరైనా రిపోర్ట్ ఇస్తే 600 పేజీల రిపోర్ట్ ఇవ్వాలంటే అందరు ప్రతిపక్ష నాయకులకు ఇస్తే వాళ్ళు చదువుకోవడానికి 4-5 డేస్ అవుతుంది. అట్లా కాకుండా మార్నింగ్ ఇచ్చి సాయంత్రం రిపోర్టు అసెంబ్లీలో పెట్టడం అంటే కేవలం ఏదో పెట్టినాం, చేసినాం, చూసినాం. హరీష్ రావుని, కేసీఆర్ని ఎట్లా బదనం చేయాలని ఆలోచన తప్ప సెకండ్ ఆలోచన లేదు. ప్రజలు గమనిస్తుండ్రు. ఖచ్చితంగా ప్రజలు అనుకున్న తీర్పిస్తారు. ప్రజలు అనుభవించున్నారు, కాళేశ్వరం నీటిని అనుభవించున్నారు. కాబట్టి వాడు ఎన్ని కథలు చెప్పినా కథల వరకే మిగిలిపోతుందని తెలుస్తుంది. అసెంబ్లీలో టీసీ ఘోష్ కమిషన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు పెట్టడం అది 4 కోట్ల ప్రజానికాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని అవమానించే విధంగా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ బావు కోసం, తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ రాష్ట్ర బిడ్డల కోసము ఆలోచించి నిత్యం ఆలోచించి పరిశ్రమించి ఈ యొక్క ప్రజలకు కావాల్సినటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దాన్ని ఒక పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది టీసీసీ కమిషన్ గా భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ. ఈరోజు తెలంగాణలో ఉన్న రైతాంగం అంతా అకాల వర్షాల వల్ల ఉత్తర తెలంగాణ ఖరాబ్ అయింది. అదేవిధంగా రైతాంగం మొత్తం రైతాంగానికి యూరియా అందకుండా రోడ్లపై చెప్పులు పెట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి వాళ్ళ నీచమైన బుద్ధిని ప్రదర్శిస్తూ రైతులను రోడ్ల ఎక్కే విధంగా ఏర్పాటు చేసి ఈ యొక్క రైతుల యొక్క పడుతున్నటువంటి బాధలను కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చూపిస్తుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలకు యూరియా అందియకుండా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి టీసీసీ కమిషన్ గా అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దానిలో ఉన్నటువంటి నిన్న చర్చ చూసినట్టయితే రాష్ట్రంలో 8 మంది, అంటే సుమారు 6 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు, 8 మంది ముఖ్యమంత్రితో సహా మాట్లాడుతుంటే కేవలం ఒకే ఒక్కరు మన హరీష్ రావు గారు వారికి ధీటైనటువంటి సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజానీకం చూసిరు. నిన్న
ప్రజలు వచ్చే ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. 4.5 కోట్ల ఆశా దైవం పేదల పెన్నిది తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని సిబిఐకి అప్పించడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు చేర్యాల గాంధీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదిక తప్పుల తడకగా ఉందని, మరి అది కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉండి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందని కూడా ప్రజలకు అందరికీ తెలుసు. ఏ పరంగా సిబిఐకి అప్పించిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలా. చెరువులను నింపినందుక కేసీఆర్ కు సిబిఐకి అప్పగించింది ఎందుకు ఇచ్చినాం? లేకపోతే యూరియా బస్తాలకు ప్రజలకు స్వచ్ఛందంగా యూరియా టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కనీసం యూరియా బస్తా కూడా ఇవ్వలేని పరిస్థితిలో దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా దాన్ని రైతుల నుంచి డైవర్ట్ చేయడానికి మా గౌరవ కేసీఆర్ గారిని సిబిఐకి అప్పగించడాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. తస్మా జాగ్రత్త. సీఎం రేవంత్ రెడ్డి నీకు అడుగున మేము అడ్డుకుంటాం. ఆయనను అరెస్టు చేస్తే ఒక అగ్ని జ్వాలగా ఈ తెలంగాణ రాష్ట్రం కాబోతుంది. మరో తెలంగాణ ఉద్యమం మలదశ ఉద్యమం ఎట్లా ఉందో చూసావు. మరొక ఉద్యమం అనేది కేసీఆర్ సృష్టించినటువంటి ఉద్యమమే మరొక ఉద్యమం కూడా చేపడతాం. తస్మా జాగ్రత్త. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసేటువంటి అవాకు చెవాకులు బంద్ చేసి ఒక ప్రజలకు సేవ చేసే విధంగా నువ్వు సపోర్ట్ చేయాలి తప్ప ఏ విధంగా చేస్తే తస్మా జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద జోషి కమిషన్ తప్పుల తడకాన్ని తేలినప్పటికీ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సిబిఐకి అప్పచెప్పడం దారుణమైన చర్య. దానికి నిరసనగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఆదేశానుసారము చేర్యాల టౌను మరియు మండలు నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు చేర్యాల పట్టణంలో ధర్నా కార్యక్రమం చేస్తూ నిరసన తెలపడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంకి వచ్చిన నుండి ప్రజల బాగోగులు పట్టించుకోకుండా వారు ఇచ్చిన హామీలను పక్కబెట్టి కేసీఆర్నే టార్గెట్ చేస్తూ కుట్రపూరితమైన రాజకీయాలతో కేసీఆర్ను బదనాం చేస్తూ ఈరోజు దానికి తోడుగా కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు కూడా ఎప్పుడు కలవనప్పటికీ కేసీఆర్ కు భయపడి ఈ రోజు రెండు పార్టీలు ఒకటై ఏకమై ఈ రోజు కేసీఆర్ మీద కుట్ర పడుతూ టీఆర్ఎస్ పార్టీని పతం చేయాలనే ఉద్దేశంతో కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా ఈ రోజు రేవంత్ పాలన సాగుతుందన్న విషయము ప్రజలందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ మీద మొదటి నుంచి వచ్చిన ఆరోపణ అప్పులు చేసిన బదనాం చేస్తూ ఈ రోజు కేసీఆర్ చేసిన అప్పులెంతో పార్లమెంట్ లో తేలింది. 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి 2,00,000 కోట్లకు పైచీలకు అప్పులు చేసి ఈ రోజు ఆయన చేసిన భారాన్ని కప్పిపుచ్చుకుంటూ ఈ రోజు కేసీఆర్ ను బదనాం చేస్తున్నాడు తప్ప నువ్వు ప్రజా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ను బదనాం చేయడం కాదు. నీవు ప్రజల మీద ప్రజలకు చెప్పిన హామీలను అమలు చేయి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు వాళ్ళ బాగోగుల కోసము నువ్వు ఈ రోజు ప్రజల కోసం పనిచేయవలసిన పరిస్థితి ఉంది. కాళేశ్వరంలో ఉన్న నీళ్లు ఈ రోజు సందిళ్ళకు కానీ లేకపోతే మల్లన్న సాగర్ కానీ రంగనాథ సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులకు నీరు అందుతుంది. 2 పిల్లలు కుంగితేనే ఈ రోజు నువ్వు బదనాం చేస్తున్నావు తప్ప ఈ రోజు కుంగిన నీళ్లలో ఈ రోజు ప్రాజెక్టు కొట్టుకుపోయిందనే తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇస్తూ తప్పుదో పట్టిస్తున్నావు. ఈ రోజు అలా జరిగింది ఒకటి, నువ్వు చేస్తున్న ప్రచారం ఒకటి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేలు చేసి ప్రజల ప్రాజెక్టు ఏదైతే పిల్లలు కుంగినాయో వాటిని నిర్మాణం చేసి ప్రజలకు నీరు అందించాలి తప్ప సాగునీరు తాగునీరు లేకుండా ప్రజలు బాధపడుతూ ఉంటే ఈ రోజు యూరియా లేకుండా రైతులు ప్రధాన పడుతూ ఉంటే వాటిని తప్పుదో పట్టించే డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఈ రోజు ఒక ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకేసి నడుపుకుంటూ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారో ప్రజలు గ్రహిస్తున్నారు. నీకు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ బుద్ధి చెప్పి రానున్న ఎన్నికల్లో నీకు ప్రజలు బుద్ధి చెప్పి నీ పార్టీకి శాశ్వతంగా చర్మగీతం పాడే అవకాశం ఉందని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ జాతిపిత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నింద మోపుతూ కాళేశ్వరంపై ఒక పెద్ద కుట్రను మోపి ఒక పీసీ ఘోష్ కమిషన్, అది పీసీసీ కమిషన్, కాంగ్రెస్ కమిషన్ గా ఈ తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. దాన్ని పీసీ ఘోష్ కమిషన్ గా గుర్తించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంతంగా ఒక కమిషన్ వేసి
కేసీఆర్ అండ్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక నింద మోపడానికి వాళ్ళు ఒక కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్, అది తెలంగాణ ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆశలను ఆంధ్ర ప్రభుత్వ వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి గారు శిష్యుడు కాబట్టి దాసోహం దారాదత్తం చేస్తుండు. ఇక్కడ ఉన్నటువంటి నీటిని, తెలంగాణ ప్రజలకు నీటిని కాపాడినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కితే, తెలంగాణ నీటిని, గోదావరి నీళ్లను ఆంధ్రాకు తరలించుకోవడానికి ఒక ఎత్తుగడ వేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే ఒక కమిషన్ వేసి దాని మీద కుట్ర చేసి నిన్న అసెంబ్లీలో వాళ్ళు ఒక బిల్లు దాన్ని ప్రవేశపెట్టారు. దాని మీద ఆనాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి మన యొక్క హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఏ ఒక్క వారు చేసిన లేవనెత్తినటువంటి అంశాల మీద ప్రతి అంశానికి క్షుణ్ణంగా వారు సమాధానం చెప్పడం జరిగింది. అది రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానీకం నిన్న చూసిండ్రు, అది గమనిస్తుండ్రు. ఇక్కడ కేవలం జాతీయ పార్టీ బీజేపీ తోటి కుమ్మక్కై ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతులకు ఇక్కడ ఎరువులు దొరకడం లేదు. ఆనాటి ప్రభుత్వము పాత రోజులు తీసుకొస్తానటువంటి రేవంత్ రెడ్డి చెప్పులు పెట్టి ఎరువులను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. రైతులకు జరుగుతున్నటువంటి ఈ బాధను ప్రజలందరూ గమనిస్తున్నారు. పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ అంటే ప్రభుత్వము ఏం చేస్తుందంటే టీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారి మీద ఒక నింద మోపి మళ్లీ స్థానిక ఎలక్షన్లకు వెళ్లాలి, పబ్బం కట్టుకోవడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇస్తానని అన్ని తప్పుకున్నాడు. కాబట్టి మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎదురిస్తారని చెప్పేసి దొంగ నాటకంతో పీసీ కమిషన్ అని పెట్టిరు. అది ఒట్టి అబద్దం, అది ట్రాస్, అది చెత్తబుట్టలు కూడా వేయడానికి అక్కర్రాదని చెప్పేసి తెలంగాణ ప్రజలు అసలు దాన్ని పట్టించుకుంటలేరు. ఆ కమిషన్ పట్టించుకుంటలేరు, వాళ్ళ అంశాన్ని కూడా పట్టించుకుంటలేరు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇక్కడ తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లా పరిషత్తులు 31 జిల్లా పరిషత్తులకు 31 జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటది. అప్పుడు మీ పీసీ ఘోష్ కమిషన్ ను మీ బీఆర్ఎస్ మీ యొక్క పార్టీ బొంద పెడుతుంది మీ అందరినీ. అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి మీరు పీసీ ఘోష్ కమిషన్ మూట కట్టి చెత్తబుట్టలు వేయాల్సిందిగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. జై తెలంగాణ, జై